ఇప్పుడు వరకు అయితే కరెక్ట్గానే ఉంది కానీ రేపు ఆర్థిక పరిస్థితుల వల్ల ఎలా చేస్తారో అది అర్థం కాకుంటున్నది. ఆర్థిక పరిస్థితులు అంటే అంటే లోన్స్ ఇప్పుడు బడ్జెట్ అందక ఇప్పుడు జీతాలు పెరుగుతున్నాయి కదా, ప్రతి దానికి అమౌంట్ పెరుగుతున్నది, ప్రతి దానిలో బడ్జెట్ కావాల్సి వస్తుంది. దానికి ఎక్కడి నుంచి లోన్స్ చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఈ ఉచిత పథకాలు పెట్టి అందరిని ఇబ్బంది పెట్టడం ఆర్థికంగా అనేది మాకు అర్థమవుతుంది. అంటే సంక్షేమ పథకాలు అనేది కరెక్టా కాదా? సంక్షేమ పథకాలు పెట్టాలి కానీ లిమిట్గా ఉండాలి. పెట్టద్దని ఎవడన్నాడు? కంపల్సరీ ఇండ్లు ఇవ్వాల్సిందే, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే, కానీ లిమిట్ అనేది ఉండాలి. హద్దు లేకుండా పెట్టుకుంటూ పోతే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో అది ఆలోచించుకోవాలి. ఉచిత బస్సు ఉంచడం మంచిదంటారా, తీసేయడం మంచిదంటారా? ఉచిత బస్సు ఉంచడం మంచిదే, కానీ ఇప్పుడు మళ్ళా జీతాలు బడ్జెట్ అది మన రేట్లు పెంచుతా అంటాను. ఆ రేట్లు పెట్టకుండా చూసుకోమను. అది రేట్లు పెంచకుండా ఉండాలన్నప్పుడు ఉచిత బస్సు ఎత్తేసేయండి, అది సిస్టమ్. రేట్లు పెంచితే మాత్రం ఒప్పుకోరు, అది విషయం. ఇప్పుడు యువతకి ఉద్యోగాలు అంటున్నారు, మరి ఇవ్వగలుగుతాడా? మరి ఈ పరిపాలన యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగాలు అనేది ఫిలప్ చేస్తాడు 99% చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు, కానీ బడ్జెట్ తెచ్చుడు ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థం కాకుంటున్నది.